ఈ సండే ఎక్కడికి వెళ్దాం అని ఇంట్లో అందరూ డిస్కస్ చేస్తూ ఉండగా ఒక చిన్నారి మాత్రం అమ్మ నన్ను కూడా అడుగుతారా అనంది. అది ఔటింగ్ గురించి కాదు, అసలు ఇంట్లో తన మాట అంటే ఎంత విలువ ఉందో తెలుసుకోవాలని అనుకుంది. అసలు ఆ చిన్నారికి ఎందుకు ఆ డౌట్ వచ్చింది అది తెలుసుకోవాలంటే ఈ కథ పూర్తిగా వినాల్సిందే. హలో మై లిటిల్ హార్ట్ బీట్స్ అండ్ హార్ట్స్ దే బీట్ ఫర్ దెమ్. వెల్కమ్ టు అంటో లిటిల్ హార్ట్స్, హార్ట్ఫుల్ స్టోరీ సిరీస్ బై స్టోరీ టైమ్ విత్ మమ్మ ఫ్రమ్ సింధు. పిల్లల చిన్ని మనసులో ఎన్నో భావాలు ఉంటాయి. అలాంటి భావాన్ని ఒక్కొక్కటి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మన లిటిల్ హార్ట్ ఏం చెప్తుందో వినేద్దామా? ఈ సండే బయటికి వెళ్దామా అంటూ సోఫాలో కూర్చొని ఫోన్ చూస్తూ అన్నాడు నవీన్. అప్పుడు సింధు కిచెన్లోంచి వింటూ వెళ్దామండి, కానీ ఎక్కడికి అని అడిగింది. అప్పుడు నవీన్ ఇంకా ఫోన్ స్క్రోల్ చేస్తూనే మూవీకి వెళ్దామా అని అన్నాడు. అప్పుడు లక్ష్య వెంటనే అయ్య బాబోయ్ మూవీనా, వద్దు నానా అనంది. ఎందుకు నానా అని అడిగాడు నవీన్. లాస్ట్ టైం మూవీకి వెళ్ళినప్పుడే నివి 3 సార్లు పాప్కార్న్ కని లేపింది, అందుకే వద్దు నానా అనంది. అప్పుడు నివి వెంటనే వచ్చి అది పాప్కార్న్ కాదు ఎమర్జెన్సీ అనంది. ఏం ఎమర్జెన్సీ అని అడిగాడు నవీన్. పాప్కార్న్ అయిపోయింది, నీకు నమలడానికి ఏం లేకపోతే అది ఎమర్జెన్సీ నేనే అనంది లక్ష. అందరూ నవ్వుకున్నారు. అప్పుడు సింధు కిచెన్లోంచి బయటకు వచ్చి మరి మూవీ కాకపోతే? అప్పుడు నవీన్ పార్క్ వెళ్దామా అని అన్నాడు. నివి వెంటనే జూ అనంది. లక్ష్య మాత్రం లాంగ్ డ్రైవ్కి వెళ్దామా అని అడిగింది. అయ్యో ఒక్కొక్కరు ఒక్కో డైరెక్షన్లో వెళ్తే ఎలా అని అన్నాడు నవీన్. ఇంతలో సింధు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం తర్వాత డిసైడ్ చేద్దాం అనంది. నివి ఏమో అమ్మా జూ అనంది. ముందు బ్రేక్ఫాస్ట్ అంది సింధు. జూకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనంది. జూలో ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చేస్తారా అనంది సింధు. జూలో ఎనిమల్స్ కూడా తింటాయి కదమ్మా, అలాగే మనము అక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనంది. నవీన్ లక్ష వైపు చూసి అరే ఇది ప్లాన్లా లేదు, విష్ లిస్ట్లా ఉంది అన్నాడు. లక్ష నవ్వుకుంది. బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర నవీన్ అడిగాడు, మరి ఫైనల్గా మూవీనా పార్కా జూనా? నివి మాత్రం జూ అంటూ చేతులెత్తింది. లక్ష లాంగ్ డ్రైవ్ అంది. సింధు మాత్రం నాకు ఇంట్లో హాయిగా ఉండాలనిపిస్తుంది అనంది. వెంటనే నవీన్ అసలు నీ ఓట్ కౌంటే కాదు అని అన్నాడు. అదేంటి ఎందుకలా అని ఆశ్చర్యపోయింది సింధు. నువ్వు గనక ఇంట్లో ఉంటే మమ్మల్ని అందరినీ కూడా ఇంట్లో ఉంచేస్తావు కదా అందుకు అంటూ నవ్వాడు. లక్ష దోశ తింటూ ఏదో డ్రాయింగ్ చేస్తుంది. ఇంతలో నవీన్ అయితే మనం అని అన్నాడు. అప్పుడు అమ్మ నాకు ఐడియా ఉంది చెప్పనా అని అనింది లక్ష. సింధు వెంటనే చెప్పమ్మా అనంది. మనమందరం కలిసి అని ఏదో చెప్పబోతుండగానే నివి ముందు జూ ఆ తర్వాతే ఏదైనా అనంది. ముందు నన్ను చెప్పనివ్వు అంటూ లక్ష వారించింది. సరే అయితే చెప్పు అంటూ నివి దోశ తింటోంది. లక్ష మనమంతా కలిసి అని అనగానే నవీన్ ఫోన్లో ఏదో చూస్తూ సండే వెదర్ చాలా బాగుందంట. అప్పుడు సింధు అయితే ఖచ్చితంగా బయటికి వెళ్లాల్సిందే అనంది. లక్ష అమ్మ నా ఐడియా. ఇంతలో నివి అమ్మ జూకి వెళ్ళొచ్చా? సింధు చూద్దామంది. అయితే ఎస్ అంది. అది ఎస్ కాదు అనంది సింధు. అందరూ నవ్వుకున్నారు. లక్ష కూడా నవ్వింది, కానీ తన ఐడియా మాత్రం అలాగే ఉండిపోయింది. కాసేపటి తర్వాత నవీన్ ఫోన్ పక్కన పెట్టేసి అది ఏదో ఒకటి ఫైనల్ చేద్దాం, జూకి వెళ్దామా అన్నాడు. అప్పుడు నివి ఏ అని చేరెక్కి జూ 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 అని డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంతలో సింధు నువ్వు ముందే మంకీలా బిహేవ్ చేయడం ఆపు అనంది. లక్ష నీకోకేనా అని అడిగాడు నవీన్. కాసేపు ఆలోచించి అనంది. అదేంటి నువ్వు ఇందాకేదో చెప్పబోయావుగా అంది సింధు. ఏం లేదులేమ్మా అనంది లక్ష. లేదు ఏదో ఉంది చెప్పు అనంది సింధు. ఏం లేదన్నాను కదమ్మా. అప్పుడు నవీన్ అమ్మో లక్షకి ఏదో సీక్రెట్ ప్లాన్ ఉన్నట్టుంది అని అన్నాడు. అప్పుడు నివి అక్క ఆ సీక్రెట్ ఏదో నాకు చెప్పు అనంది. నీకు చెప్తే నువ్వు అందరికి చెప్తావు కదే అనంది లక్ష. లేదు లేదు నేను చెప్పను. అయితే నిన్న పెన్సిల్ బాక్స్ లో బిస్కెట్ ఎవరు పెట్టారు అని అడిగింది లక్ష. అది నేనే, అది బిస్కెట్ ఎమర్జెన్సీ అనంది. అందరూ నవ్వుకున్నారు. ఆ రోజు రాత్రి లక్ష తన బ్యాగ్ సర్దుకుంటోంది బెడ్రూమ్ లో. అప్పుడు నీ బెడ్ మీద పడుకుని అక్క నువ్వు మార్నింగ్ ఏదో చెప్పబోయావు కదా. ఏం లేదురా అనంది లక్ష. నువ్వు ఏం లేదన్నావంటే అందులో ఏదో ఒకటి ఉంది, చెప్పక్క అనంది. నీకు ఇవన్నీ ఎవరు నేర్పించారు అనంది నవ్వుకుంటూ లక్ష. నువ్వే అనంది. ఏ పొట్టిదానా అంటూ పిల్లో విసిరేసింది లక్ష నేవి మీద. వెంటనే నేవి ఇంకో పిల్లో తీసుకుని పిల్లో ఫైట్ స్టార్ట్ చేశారు. ఇంతలో సింధు వచ్చింది. ఏంటి ఈ రెజ్లింగ్ లేకపోతే బెడ్రూమా అని. అప్పుడు నీవి ముందు అక్కే స్టార్ట్ చేసింది అంది. లేదమ్మా అబద్ధం చెప్తోంది అనంది లక్ష. లేదు నిజం అంది నివి. అబద్ధం నిజం, అబద్ధం నిజం. అబ్బా ఆపండ్రా ఇక పడుకోండి, చాలా లేట్ అయిపోయింది అనంది సింధు. అప్పుడు నివి గుడ్ నైట్ అమ్మా అంటూ దుప్పటి కప్పుకుంది. లక్ష ఇంకా బ్యాగ్ సర్దుతూ అందులో ఒక చిన్న నోట్బుక్ పెడుతుంది. అప్పుడు నివి చూసి అదేంటక్క అని అడిగింది. ఏం లేదు లేవే నువ్వు పడుకో అంది లక్ష. ఏం లేదన్నావంటే ఉన్నట్టే చెప్పక్క అంది. లక్ష అది సీక్రెట్ అంది. అమ్మకు చెప్పనా అనంది నివి. లేదు లేదు ఆగు అనంది. అయితే చెప్పు మరి. లక్ష తన నోట్బుక్ ఓపెన్ చేసి నివికి చూపించింది. అందులో చిన్న చిన్న డ్రాయింగ్స్ ఉన్నాయి. లేక్, పిక్నిక్ మ్యాట్, శాండ్విచెస్, కెమెరా ఇవన్నీ ఉన్నాయి. దాని కింద సండే ఫ్యామిలీ డే అని రాసింది. అక్క ఈ జూలా లేదే అనంది నివి.
అవును ఇది జూ కాదు అనంది. నువ్వు డ్రా చేసింది ఏంటక్క, నాకు అర్థం కాలేదు అని అడిగింది నివి. ఇది నేను మనందరం వెళ్ళాలనుకున్న పిక్నిక్ స్పాట్ లేక్ దగ్గర అనంది. అయితే నువ్వు మార్నింగ్ ఇది ఎందుకు చెప్పలేదు అమ్మకి అని అంది నివి. చెప్పా కదా అనంది లక్ష్య. ఎప్పుడక్క, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గరే చెప్పాను కదే అనంది. నీ ఐడియాని ఎవరూ పూర్తిగా వినలేదు కదక్క. పర్లేదులే, అయినా మనం రేపు జూకి వెళ్తున్నాం కదా, కానీ నీకిష్టమైంది కాదు కదక్క, అది అందరికీ నచ్చాలి కదా అనంది. లక్ష నవ్వి ఊరుకుంది. ఆ నోట్ బుక్ ని మళ్ళీ బ్యాగ్ లో పెట్టేసుకుంది. ఆ మాట మాత్రం నివి మర్చిపోలేదు. నెక్స్ట్ డే అందరూ పిక్నిక్ కి రెడీ అవుతున్నారు. నవీన్ అందరినీ అడుగుతున్నాడు, స్నాక్స్ రెడీనా, వాటర్ బాటిల్స్ రెడీనా. లక్ష బ్యాగ్ వేసుకుని ఒక దగ్గర సైలెంట్ గా నిల్చొని ఉంది. అప్పుడు నివి, ఒక్క నిమిషం, అందరూ తన వైపు చూశారు. ముందు అందరూ అక్క ప్లాన్ వినాలి. లక్ష, నివి ఎందుకు చెప్పావు అనంది. అక్కకి ప్లాన్ ఉందా అని సింధు ఆశ్చర్యపోయింది. అప్పుడు నవీన్ నవ్వుకుంటూ, ఈ ఇంట్లో ఒక సీక్రెట్ కూడా సీక్రెట్ లా ఉండదే అని అన్నాడు. అప్పుడు సింధు, అసలు ప్లాన్ ఏంటి అని అడిగింది. అప్పుడు నివి వెంటనే, అక్క మనందరినీ పిక్నిక్ కి లేక్ దగ్గరికి తీసుకెళ్లాలనుకుంది అని చెప్పింది. అయ్యో ఎందుకు చెప్పావి అంటూ లక్ష నివిని కోపంగా చూసింది. అప్పుడు సింధు నవ్వుకుంటూ, అయితే ఇవాళ మనకి 2 ప్లాన్స్ ఉన్నాయన్నమాట, పదండి పదండి తొందరగా బయలుదేరాలి అనంది. అప్పుడు వెంటనే లక్ష, అమ్మ నాది జస్ట్ ఐడియా మాత్రమే అనంది. అప్పుడు నవీన్, ఐడియా మాత్రమే అంటున్నావు, నోట్బుక్ మొత్తం మ్యాప్ లేసేసావు కదా. లక్ష నివి వైపు చూసి, ఎందుకు చూపించావే నా బుక్ అనంది. నువ్వే కదా చూపించమన్నావు అనంది నివి నవ్వుకుంటూ. ఇప్పుడు నేనే నీకు చూపించలేదు, నువ్వే చూసావు కదా అనంది. అదే అదే అంది నివి. అప్పుడు సింధు, ఆపండి రాయిక అనంది. నవీన్ వెంటనే నోట్బుక్ తీసుకుని అందులో లేక్, పిక్నిక్ మ్యాట్, కెమెరా, శాండ్విచెస్ ఇవన్నీ డ్రాయింగ్స్ చూసి, ఇంత ప్రిపరేషన్ ఎప్పుడు చేసావమ్మా అని అడిగాడు నవీన్. నిన్న. అయితే ముందే చెప్పాల్సింది కదా నాన్న అంది సింధు. లక్ష మౌనంగా ఉండిపోయింది. అప్పుడు నవీన్, నాకు ఈ పిక్నిక్ ఐడియా చాలా బాగుంది, కానీ నాకు మాత్రం జూ కావాలి అనంది. అబ్బా ఇప్పుడు అసలు యుద్ధం స్టార్ట్ అవుతుంది అంది సింధు నవ్వుతూ. ఒక రోజులో 2 చోట్లకు వెళ్ళడం కష్టమేమో అంది సింధు. నివి మాత్రం, ఇవాళ మాత్రం ఖచ్చితంగా జూకే వెళ్ళాలి అనంది. లక్ష, జూకే వెళ్దాం లేమ్మా అనంది. సింధు తన వైపు చూసి, కానీ నువ్వు పిక్నిక్ కావాలనుకున్నావు కదమ్మా, పర్లేదులే అమ్మా, ఈ వీక్ ఇది కానివ్వు, చెల్లెకి నచ్చిందే కదమ్మా ఇది, జూకి వెళ్దాంలే అనంది. అవును అంది నివి. ఒక 2 సెకండ్స్ ఆగి లక్ష వైపు తిరిగి, అక్క నీకు పిక్నిక్ వద్దా అని అడిగింది. వద్దని లేదు. నవీన్ కాసేపు ఆలోచించి, ఒక పని చేద్దాం, మార్నింగ్ జూకి వెళ్దాం, తర్వాత బయటకు వచ్చి లంచ్ చేద్దాం, ఈవినింగ్ లేక్ సైడ్ వెళ్దాం. లక్ష మొహం వెంటనే వెలిగిపోయింది. అప్పుడు సింధు, లేక్ దగ్గర సన్సెట్ చూసి వద్దాం అనంది. అప్పుడు నివి, అది లేక అక్కడ ఎనిమల్స్ ఉంటాయా అని అడిగింది. ఉండవురా అన్నారు అందరూ. అయితే అది బోరింగ్ అంది నివి. అందరూ నవ్వుకున్నారు. లక్ష మాత్రం, నానా జూ తర్వాత అందరూ టైర్డ్ అయిపోతారేమో అనంది. అయితే ఇప్పటికైతే జూకి వెళ్దాంలే నానా అనంది. ఏంటి కాంప్రమైజ్ మోడ్ లోకి వెళ్ళిపోయావా అనంది. అలా ఏం లేదు నానా అంటూ లక్ష నవ్వింది. మళ్ళీ అందరూ రెడీ అవుతున్నారు. అప్పుడు నివి అడిగింది, అక్క ఈ టాయ్స్ తీసుకెళ్దామా? వద్దు. ఎందుకు? అవి అక్కడ మిస్ అయిపోతాయి. మరి ఇది? వద్దు. మరి ఇంకేం తీసుకెళ్ళాలి? వాటర్ బాటిల్ తీసుకెళ్ళు. అబ్బా వాటర్ బాటిలా, అది బోరింగ్ అక్క అనంది. కానీ పిక్నిక్ కి అలాంటివి తీసుకెళ్ళాలి అనంది లక్ష. అక్క నువ్వు పెద్దవాళ్ళ మాట్లాడుతున్నావు అనంది. అవును మరి, నేను పెద్దదాన్నే కదా అనంది లక్ష. లక్ష నవ్వింది, కానీ ఆ మాట తనకెక్కడో లోపల తగిలింది. అందరూ కార్లో జూకని బయలుదేరారు. అప్పుడు నవీన్ కార్లో మ్యూజిక్ పెట్టాడు. నివి నా పాట పెట్టు అంది. లక్ష నా పాట అంది. కాసేపటి తర్వాత నివి తన పాట పెట్టుమని మారాం చేసింది. తర్వాత లక్ష, నాకు ఏదైనా ఓకే అనంది. కాసేపట్లో అందరూ జూకి చేరుకున్నారు. అప్పుడు నివి, టైగర్ టైగర్ అంటూ పరిగెత్తడం మొదలుపెట్టింది. మెల్లిగా అంటూ సింధు వారించింది. లక్ష నివి నీ వీడియోస్ అండ్ ఫొటోస్ తీస్తూ ఉంది. అక్క నన్ను ఫోటో తీ అంటూ నివి పోజులు పెడుతూ ఉంది. ఇలా కాదక్క, నా వెనకాల టైగర్ కూడా కనిపించాలి ఫోటోలో అనంది. సరే అంటూ నవ్వుతూ లక్ష ఫోటోలు తీస్తోంది నివిని. ఒక దగ్గర నివి ఎక్సైట్మెంట్ తో జంపింగ్ చేస్తుంది. అమ్మ ఇది చూడు. చూస్తూనే ఉన్నా. నానా ఇదేంటి? నాకు తెలీదురా అన్నా. నీకేది తెలీదు నానా, అందుకే నిన్ను జూకి తీసుకొచ్చాం, అని నేర్చుకో అంది నివి. అందరూ నవ్వుకున్నారు. లక్ష మాత్రం అప్పుడప్పుడు అందరినీ ఫోటోలు తీస్తూ ఉంది. సింధు అది గమనించి, నానా నువ్వు ఓకేనా అని అడిగింది. అమ్మా అనంది. జూ అయిపోయాక కాసేపటి తర్వాత లంచ్ చేయడానికి బయలుదేరారు. అక్కడ నీవి మెనూ చూడగానే నాకు పిజ్జా అంది. ఇక్కడ పిజ్జా ఉండదు నానా అని ఎంత చెప్పినా వినలేదు. దోశ తింటావా, ఫ్రైడ్ రైస్ తింటావా, బిర్యానీ తింటావా అంటే ఏది వద్దు, నాకు పిజ్జానే కావాలంది. లక్ష తన బాక్స్లోని శాండ్విచ్ తీసిచ్చింది. ఇది కూడా వద్దు అనంది. కానీ లక్ష కూడా తినలేదు. అది సింధు గమనించింది. తర్వాత నివి నాకు ఐస్ క్రీమ్ అనంది. అప్పుడు సింధు లంచ్ తిన్నాకే ఐస్ క్రీమ్ అనంది. లంచ్ తినకపోతే లేదు అని చెప్పింది. అప్పుడు నివి లక్షని అడిగింది. అక్క నాకు ఐస్ క్రీమ్ ఇప్పించు, అమ్మ చెప్పింది కదా లంచ్ తర్వాతే అని, నువ్వు కూడా అమ్మలా మాట్లాడుతున్నావు అనంది నివి. ఇంట్లో ఇంకో అమ్మ తయారైంది అన్నాడు నవీన్ నవ్వుతూ. లక్ష కూడా నవ్వింది, కానీ ఈసారి తన నవ్వు వెంటనే ఆగిపోయింది.
లంచ్ అయిపోయాక ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు నవీన్. నివి మంకీ దగ్గరికి వెళ్దాం అంది నివి. అది ఆల్రెడీ అయిపోయింది కదా, అయినా కూడా అది అక్కడే ఉంటుంది అంది నివి. సరే అంటూ నివిని సింధు తీసుకెళ్ళింది. వెంటనే నవీన్ కూడా వెళ్ళాడు. లక్ష మాత్రం అక్కడే నిలబడి కాసేపు తన బ్యాగ్లోంచి తను డ్రా చేసిన నోట్బుక్ తీసి కాసేపు చూసుకుంది. తర్వాత మళ్ళీ దాన్ని బ్యాగ్లో పెట్టి నడిచింది వాళ్ళ వెనకాలే. ముందు నడుస్తున్న సింధు, లక్ష వస్తున్నావా అని అడిగింది. అమ్మా వస్తున్నా అంటూ బ్యాగ్ వేసుకుని బయలుదేరింది లక్ష. నిజంగా నీకు జూ ఓకేనా అని అడిగింది సింధు. అమ్మా, మరి నీ పిక్నిక్ ఐడియా అది ఇంకెప్పుడైనా చూద్దాం. సింధు తను చేయి పట్టుకుని, నీకు నిజంగా ఏం కావాలో చెప్పచ్చు కదమ్మా, ఎవరో ఏమో అనుకుంటారని ఆలోచించకు అనంది. అమ్మ, అందరూ జూకి వెళ్ళాలనుకున్నప్పుడు నేను నా ప్లాన్ చెప్తే అందరూ మార్చుకోవాల్సి వస్తుంది కదమ్మా, నా వల్ల ఎందుకలా అని నేను చెప్పలేదు అనంది. సింధు నవ్వుకుంటూ, ఇంతేనా, ఇదేనా నీ పెద్ద సీక్రెట్ అంటూ నవ్వింది. లక్ష చేతిని తన చేతిలోకి తీసుకుని, లక్ష ఇప్పటి నుంచి నీకు నచ్చినది చెప్పడానికి ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పింది. లక్ష తలుపుతూ, తెలుసమ్మా అనంది. నిజంగా తెలుసా, ఇప్పుడు ఇంకాస్త బాగా తెలిసింది అని నవ్వింది లక్ష. ఇంతలో నివి దూరం నుంచి, అమ్మ అక్క ఇలా రండి, మంకీ నన్నే చూస్తోంది అనంది. ఇంతలో నవీన్, అవును అది నివిని చూసి ఆశ్చర్యపోతోంది అని అన్నాడు. అందరూ నవ్వుకున్నారు. లక్ష నవ్వుతూ నాన్న దగ్గరికి చేరింది. ఈసారి తన బుక్ క్లోజ్ చేసి బ్యాగ్లో పెట్టలేదు, చేతిలో పట్టుకుని నాన్నకు చూపించింది. నాన్న, ఇది మన నెక్స్ట్ సండే ప్లాన్ అని చెప్పింది. వావ్, లేక్ పిక్నికా అన్నాడు నవీన్. నిజంగానా నాన్న అనంది లక్ష. అవునరా, కానీ ఈసారి పిక్నిక్లో ఒక కండిషన్ కూడా, స్నాక్స్ లిస్ట్ నువ్వు ప్రిపేర్ చేయి, బిల్లు మాత్రం అమ్మ కడుతుంది అన్నాడు నవీన్. అయ్యో, మధ్యలో నన్నెందుకు లాగుతున్నారు అంటూ సింధు నవ్వింది. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు లక్ష తన బుక్లో ఒకటి రాసింది. నెక్స్ట్ టైం నా ఐడియాని ముందే చెప్తాను అని. ఆ లైన్ ఎవరూ చూడలేదు, ఎందుకంటే పిల్లలకి తన ఫీలింగ్స్ వెంటనే చెప్పడం రాదు. కొన్నిసార్లు పిల్లలకు కావాల్సింది వాళ్ళ చాయిస్ గెలవడం కాదు, వాళ్ళ చాయిస్ కూడా అందరూ వినగలుగుతున్నారనే నమ్మకం. నెక్స్ట్ సండే లేక్ పిక్నిక్ వెళ్ళినప్పుడు లక్ష తన నోట్బుక్లో ఒక లైన్ రాసింది. అది అందరి ఊహని మార్చేసింది. సండే ఫ్యామిలీ పిక్నిక్ అని రాసిన దగ్గర శాండ్విచెస్ ప్లస్ చిప్స్ అండ్ ఎవ్రీబడి చూసెస్ అ సాంగ్ అని రాసింది. తర్వాత నెక్స్ట్ పేజ్ తిప్పింది లక్ష. అందులో నివి ఫేవరెట్ గేమ్, నాన్న ఫేవరెట్ ఫుడ్, అమ్మ ఫేవరెట్ ప్లేస్ అని రాసింది. ఏంటివి అంటూ సింధు ఆశ్చర్యపోయింది. అందరికీ నచ్చినవి చెప్పాల్సిందే అనంది లక్ష. ఈరోజు నాకు పిక్నిక్ వెళ్ళాలని ఉంది కాబట్టి నేను డిసైడ్ చేయలేదు, అందరికీ నచ్చితేనే రావాలనుకున్నాను అనంది లక్ష. అప్పుడు నివి, నేను ఫస్ట్ అంది. అప్పుడు లక్ష, చెప్పు నీ ఫేవరెట్ గేమ్ ఏంటో అనంది. అప్పుడు నివి హైడ్ అండ్ సీక్ అనంది. ఎందుకంటే అక్కకి నేను ఎప్పుడు దొరకను కదా. అవును, మరి నువ్వు దాక్కునే చోటు నాకు అసలే కనిపించదు అనంది లక్ష. తర్వాత నానా నీ ఫేవరెట్ ఫుడ్ అంటూ అడిగింది లక్ష. బిర్యానీ అన్నాడు నవ్వు. అది ఫేవరెట్ ఫుడ్ కాదు, పర్మనెంట్ ఫుడ్ చాయిస్ అనంది సింధు నవ్వుతూ. తర్వాత వెంటనే లక్ష అమ్మ వైపు చూసి, అమ్మ నీ ఫేవరెట్ ప్లేస్ చెప్పు అనంది. మనమందరం ఉన్న చోటేరా అనంది. అది ప్లేస్ కాదు అన్నాడు నవీన్. నాకైతే అదే ఫేవరెట్ ప్లేస్ అన్నాడు నవీన్. నెక్స్ట్ సింధు టర్న్ వచ్చింది. అమ్మో, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారా అంటూ నవ్వింది సింధు. అమ్మ నీ ఫేవరెట్ ఫుడ్ అనగానే పులిహోర అని చెప్పింది. మరి నీ ఫేవరెట్ ప్లేస్ వరంగల్ అని చెప్పింది. నాకు మాత్రం ఫేవరెట్ ప్లేస్ అంటే ప్లేస్ మాత్రమే, వరంగల్ నాకు చాలా ఇష్టమైన ప్లేస్. ఎందుకమ్మా అంటూ లక్ష అడిగింది. నేను ఇప్పుడు కూడా అక్కడ చిన్నపిల్లనే కదా అందుకు అనంది. అప్పుడు నివి నవ్వుతూ, అమ్మా నువ్వు అప్పట్లో చిన్నపిల్లవా అంటూ నవ్వింది. అప్పుడు నవీన్ నవ్వుకుంటూ, లేదురా, చిన్నప్పటి ఇలాగే ఉంది మీ అమ్మ అన్నాడు. మళ్ళీ లక్ష తన నోట్బుక్లో ఏదో రాయడం గమనించారు. ఏం రాస్తున్నావురా అని అడిగింది సింధు. అప్పుడు లక్ష తన బుక్ ఓపెన్ చేసి అందరికీ చూపించింది. ప్రతి సండే ఒక్కొక్కరి చాయిస్ అని. వీక్ 1 లక్ష, వీక్ 2 నివి, వీక్ 3 అమ్మ, వీక్ 4 నాన్న. అప్పుడు నవీన్ నవ్వుతూ, నాకు కూడా టర్న్ ఇచ్చారా, థ్యాంక్ యూ అన్నాడు. సింధు లక్షని అడిగింది, అసలు ఇదంతా ఆలోచించి ఎందుకు చేస్తున్నావమ్మా అని. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర నేను చెప్పేది ఎవరూ వినలేకపోయారు కదమ్మా, నేను చెప్పకముందే అందరూ డిసైడ్ అయిపోయారేమో అని అనిపించింది నాకు. కానీ తర్వాత అర్థమైంది, నా మాట వినాలంటే నేను కూడా క్లియర్గా చెప్పాలి కదా. అదే కదమ్మా అంటూ సింధు నవ్వింది. అందుకే అమ్మా ఈ గేమ్ అంటూ లక్ష కూడా నవ్వింది. ఏదైనా ఓకే అన్నారంటే వాళ్ళు చాయిస్ చెప్పనట్టే. అప్పుడు నవీన్ నవ్వుతూ, అమ్మో ఇప్పటి నుంచి నేను చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట అని అనుకున్నాడు. ఇంతలో నివి నోట్బుక్ తీసుకుని ఇంకో రూల్ రాయడం స్టార్ట్ చేసింది. నివి సీరియస్గా, ఓవర్ టైం అయితే మిగతా వాళ్ళు కంప్లైంట్ చేయకూడదు, అయితే వచ్చే వారం నీ చాయిస్ అన్నాడు నవీన్. ఐస్ క్రీమ్ షాప్కి తీసుకెళ్ళాలి, అదే నా ప్లాన్ అంది నివి. అబ్బో, రూల్స్ పెట్టగానే ఫాలో కూడా అయిపోతుంది అంటూ నవ్వింది సింధు. సూర్యుడు అస్తమిస్తుండగా ఒక ఫోటో తీసింది. ఇది పర్ఫెక్ట్ అనంది. రాత్రి ఇంటికి వచ్చాక లక్ష తన బుక్లో రాసింది.
అందరి మాటలు వినొచ్చు, నా మాట చెప్పొచ్చు, అందరం కలిసి డిసైడ్ చేయొచ్చు. ఇదేంటి అని సింధు అడిగింది. ఇది మన ఇంటి రూల్ అని లక్ష నవ్వింది. పిల్లలు తమ మాట వినాలంటే ప్రతిసారి వాళ్ళు చెప్పిందే జరగడం కాదు, కొన్నిసార్లు వాళ్ళు చెప్పింది వినడం కూడా. కొన్నిసార్లు వాళ్ళు నన్ను అడిగారు అనేది వాళ్ళకి సరిపోతుంది. వాళ్ళ మాట వల్ల మన డెసిషన్ మారకపోయినా వాళ్ళ మనసులో నా మాటకి ఒక ప్రయారిటీ ఉంది అనే ఫీలింగ్ వస్తుంది. అది వాళ్ళ కాన్ఫిడెన్స్ని చాలా పెంచుతుంది. టుడేస్ మమాస్ మిషన్. మీ ఫ్యామిలీలో ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు మీకేమనిపిస్తోంది అని పిల్లల్ని అడగండి. ఎందుకంటే పిల్లల కాన్ఫిడెన్స్ పెద్ద పెద్ద కాంప్లిమెంట్స్తో కాదు, అసలు నీ చాయిస్ ఏంటి అనే చిన్న ప్రశ్నలో మొదలవుతుంది. మన పిల్లల చాయిస్ విన్నప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం మరో మంచి స్టోరీతో కలుద్దాం. అప్పటి వరకు మీ పిల్లల చాయిస్ ఏంటో కనుక్కోండి.